తన తరములో అంటే ఆ తరములో నిందారహితుడిగా ఉన్నాడు. అందరూ ఆమేనని చెప్పండి. నిందారహితం అంటే ఎవడు ఏలెత్తి చూపించే ఆ పరిస్థితి లేదన్నమాట. అటువంటి జీవితం జీవించాడు. అది సాక్ష్యం. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే మనం ఎప్పుడు కూడా ఏం చేస్తుండాలి తెలుసా? మన సాక్షిని మనం చూసుకోవాలంటే ఫస్ట్ మన ఇంట్లోని అడగాలి. నీ భార్యను అడగాలి, నా గురించి నువ్వు ఏమనుకుంటున్నావు. నీ భర్తను అడగాలి, నా గురించి నువ్వు ఏమనుకుంటున్నావు. నీ పిల్లల్ని అడగాలి, ఎవరే నా గురించి నువ్వు ఏమనుకుంటున్నావురా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నాయనా నువ్వు పెద్ద అత్తోనివి నాయన అన్నాడు అనుకో, అవునా పెద్దోళ్ళని అత్తోళ్ళు అంటావా? ఓహో అతి నాలో ఉందా అని నువ్వు మార్చుకోవడానికి ఏం చేయాలా? నువ్వు పెద్ద కోపిష్టి, నువ్వు గర్విష్టి, నువ్వు చిరాకు పడతావు అన్నారంటే వెంటనే ఏమనాలా? నా కడుపున పుట్టి నాకేను చెప్పే. గాడిదలతో కూడా బుద్ధులు నేర్పించాడు ప్రవక్తలకు. ఆ ప్రవక్త నోరు తెరిస్తే ఒక్కసారి ఆశీర్వాదం వచ్చిందంటే 100% ఆశీర్వాదం దిగుతుంది. అటువంటి బుద్ధి లేకుండా డబ్బు కోసం సొమ్ము కోసం గాడిదెక్కిపోతే ఆ గాడిదకి మాట ఇచ్చినాడు దేవుడు, వాడికి బుద్ధి నేర్పి గాడిదకి అని. ఇప్పుడు గాడిది ఆమె ప్రవక్త అయింది, గాడిద మీద కూర్చున్నాడు, గాడిదైనాడు. సేవకుడు గాడిదే, రే గాడిదే పోయి ఆశీర్వదించబడిన జనాంగాలనే నువ్వు శపించడానికి సొమ్ముకు ఆశపడిపోతున్నావురా అని చెప్పి ఈ ప్రవక్త, గాడిద ప్రవక్త తప్పియడానికి ఎన్ని బాధలు పడింది అనుకున్నా. దెబ్బలు కూడా తినింది పాపం. ఎప్పుడైనా యజమానుడా నేను ఎప్పుడైనా ఇట్లాంటివి చేసినానా? ముందు ఖడ్గం పట్టుకొని దేవదూతున్నాడు, కొంచెం ఒక ఇంచేస్తే నాకేం కాదు నిన్ను నరుకుతాడు. నా దగ్గర ఖడ్గం ఉంటే నిన్ను నరికి అప్పుడు ఎందు ఆ గాడిదకి మాటలు వస్తున్నాయి. వినగానే వాడు మోకరించి ఓయమా అని ఏడవాలి కదా. అంటే కళ్ళంతా మూసుకుపోయిన ఈ మబ్బులో ఉన్నాడు వాడు. హల్లెలూయా. సో మనము మన ఇంటి వాళ్ళ దగ్గర ఏం చేయాలా? అడగాల సాక్ష్యం. నా గురించి ఏమనుకుంటున్నాం? నాకు ప్లస్లు వద్దు అనాలా. ఏమనాలా? నాకు మైనస్లే కావాలా. హల్లెలూయా. భలే నవ్వుతారు మీరు, భలే కలుస్తారు మీరు, భలే కలుపుకుంటారు మీరు, ఇవన్నీ వద్దు. కొన్ని ఉంటాయి, కరెక్ట్ టైంలో మీరు టకాని వెళ్ళిపోతారు, కరెక్ట్ టైంలో ముఖం మార్చుకుంటారు, కరెక్ట్ టైంలో చేతులు ఎత్తారు, ఇవన్నీ మైనస్లు అన్నమాట. అవి మనం నేర్చుకుంటే, అవి మనం తెలుసుకుంటే హల్లెలూయా. ఈరోజు మీరు పోతా మీ పక్కన వాళ్ళతో అడగండి, ఏమని తెలుసా? అన్న ఇంతసేపు కూర్చున్నాం కదా, నా ద్వారా నీకేమన్నా నాలో ఏమైనా కనిపించిందా నీకు అని అంటే వాళ్ళు చెప్తారు, నువ్వు వాక్యం వినడం లేదు, పెన్ను పట్టుకొని కింద నేలకు గీరుతావునో అది నాకు అర్థంగా, అది మంచిగా అనిపించలేదు బ్రదర్ అంటారు వాళ్ళు. సరేలే నెక్స్ట్ టైం నీ దగ్గర కూర్చోను అని అనొద్దు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆమేన్. అవునా, అమ్మో పక్కనోడు ఇంత అబ్జర్వ్ చేసినాడు అని సెట్ అయిపోవాలంతే. హల్లెలూయా. కాబట్టి ఇతడు నిందారహితుడిగా ఉన్నాడు. అందును బట్టి అతడు ఏమయ్యాడు? సాక్ష్యం పొందుకున్నాడు. ఈరోజు మనకు సాక్ష్యం పొందుకుంటాలంటే మనకేముండాలా? ఎస్, హల్లెలూయా. ఎవడు మనం నిందించొద్దు దేవుని బిడ్డ. అందుకే పౌలు గారు తన ఆత్మీయ కుమారుడు తిమోతితో అంటాడు, నా కుమారుడా, నీ యవ్వన కాలంలో ఎవ్వరు కూడా నిన్ను తృణీకరించొద్దు, అంటే నిందించొద్దు నిన్ను నీ యవ్వన కాలాన్ని బట్టి. యవనస్తుడు అంటే వీడురా, యవనస్తురాలంటే ఈమెరా, ఇంత పరిశుద్ధమైన జీవితం జీవిస్తున్నారు వీళ్ళు. కామ క్రోధ మదమత్సరము లేని, దాగు మచ్చ ముడత కలంకం లేని పరిశుద్ధమైన బ్రతుకుతున్నారు రా వీళ్ళరా యవనస్తులు అంటే. అది రావాలా మనకు సాక్ష్యం. హల్లెలూయా. సో నిందారహితులుగా ఉండాలి మనము. ఆమేన్. అందుకే అతడు నీతిమంతుడిగా మార్చబడ్డాడు. అందుకే అతడు దేవునితో నడిచేవాడుగా మార్చబడ్డాడు. అందుకే దేవుడు ఏం చేశాడు? ఆ రోజుల్లో ఒక జల ప్రళయముతో మొత్తం వాషౌట్ చేయాలని ఒక తీర్మానం, ఒక తీర్పు బయలుదేరిన సమయంలో ఈ నిందారహితుడిగా ఉన్న వ్యక్తిని, ఇతని బట్టి అతని కుటుంబాన్ని మొత్తం కలిసి 8 మందిని ఏం చేశాడు? ఒక రక్షణ ఓడను, దేవునికి స్తోత్రం హల్లెలూయా, ఆయన ద్వారా కట్టించి, దేవునికి స్తోత్రం హల్లెలూయా, ఏం చేశాడు? ఆయన కుటుంబం
ఆయనతో పాటు కొన్ని జీవరాశులు అవి ఇవి అన్నిటిని కూడా తెచ్చేసి 40 రాత్రి 40 పగలు ప్రచండమైన వర్షాన్ని కురిపించి మొత్తం అంతా వాష్ అవుట్ చేశాడు. కానీ ఈ ఓడ మాత్రం తేలుతా ఉందట. దేవునికి స్తోత్రం. ఎత్తైన స్థలములో తీసుకుపోయి పెట్టాడు దాన్ని. హల్లెలూయా. రక్షణ ఓడగట్టాడు. దేన్ని బట్టి? అతనికున్న సాక్ష్యం, అతడు నిందారహితుడు. అందరు ఆమేనని చెప్పండి. ఇతని గురించి పౌలు గారు ఏం చెప్తారు చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. 7వ వచనం. విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడ సిద్ధము చేసెను. అందువలన అతడు లోకము మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టు కలిగు నీతికి వారసుడాయెను. అందరూ ఆమేన్ అని చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అతడు ఎట్లున్నాడట? లోకానికి నేరస్థాపన చేశాడు. ఎందుకంటే అందరూ నిందలతో ఉన్నారు, అందరూ అవమానాలతో ఉన్నారు, అందరూ భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నారు. ఆమేన్. దేవునికి స్తోత్రం. కానీ ఇతడు మాత్రం నిందారహితుడుగా, నీతిమంతుడుగా, దేవునితో నడుస్తున్న వాడిగా అతడు ఏం చేశాడు? ఒక రక్షణ ఓడను కట్టుకొని ఒక చక్కటి సాక్ష్యం పొందుకున్నాడు. హల్లెలూయా. పిల్లలందరూ సాక్ష్యం చెప్పారు. మా నాయన విశ్వాసము, మా నాయన నీతిమంతుడు, మా నాయన దేవునితో నడిచినవాడు. కాబట్టి ఆయన విశ్వాసం బట్టి మేమందరం కూడా ఈరోజు రక్షింపబడ్డాం. ఎందుకు? యేసు నామమందు విశ్వాసం ఉంచితే అప్పుడు నీవు నీ ఇంటివారు రక్షింపబడతారు అని వాక్యం చెప్తా ఉంది. కాబట్టి ఈరోజు మా ఇళ్ళంతా, మా కుటుంబం అంతా రక్షణ పొందుకోవడానికి తలకాయ కరెక్ట్గా ఉందని అర్థం. పురుషులు ఏమై ఉన్నారు? శిరస్సు అయి ఉన్నారు. పురుషులకు శిరస్సు ఎవడు? యేసయ్య. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. శిరస్సు అంటే ఏదో పెద్ద మాట అనుకోండి, కిరీటం. ఆమేన్. మనము పురుషులు ఏమై ఉన్నారు? భార్యకు కిరీటం ఎవరమ్మా? చెప్పాలా? హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. భర్తకు శిరస్సు ఎవరు? చెప్పండి భర్తలారా. నాయకులా? ఎవరు? ఎలక్షన్లలో తిరిగి కలెక్షన్లు ఇచ్చిన నాయకులా? వ్యాపారస్తులా? చెప్పాలా? హల్లెలూయా. ఒక ఆయన అంటున్నాడు, వాళ్ళ కోసం నా తలకైనా తలను కూడా ఇస్తానన్నా. కాబట్టి దేవుడు మనకు కిరీటమై ఉన్నాడు. కాబట్టి కిరీటం పెట్టుకున్నాడు. ఎట్లా అంటే అట్లా తిరుగుతాడా? ఇప్పుడు రాజుగారికి ఉంటాయి కిరీటాలు మామూలుగా. ఊహించండి ఒకసారి, రాజు కిరీటం పెట్టుకొని గ్రౌండ్లో క్రికెట్ ఆడుతుంటే ఎట్లుంటుంది? ఫుట్బాల్ ఆడుతుంటే ఎట్లుంటుంది? ఒకసారి ఊహించండి ఎట్లుంటుందో. సో నువ్వు ప్రభువును శిరస్సుగా పెట్టుకొని ఆ బార్ షాపుల చుట్టూ, ఆ టీ బంకుల చుట్టూ, ఇంకా కొన్ని చీకటి ప్రాంతాల చుట్టూ తిరుగుతున్నావు అనుకో, అది అట్లనే ఉంటుంది. కాబట్టి నీ తల మీద ఆయన నీకు శిరస్సు అయి ఉన్నాడు. కాబట్టి ఉదయాన్నే లేస్తూనే నువ్వు ఎవరి ముఖం చూడాలా? చెప్పాలా అందరు కూడా? హల్లెలూయా. ఆమేన్, ఆమేన్. ఆదాము చేయబడిన మరుక్షణమే హల్లెలూయా నేల మట్టి చేత అతడు తన పోలికల స్వరూపంలో చేసి జీవ వాయువును అతని నాసిక రంధ్రంలో ఊదిన తర్వాత వాడు జీవాత్మ కలిగి కళ్ళు తెరిచగానే ఎవరిని చూశాడు? చెప్పాలి అందరు కూడా. ఆమెను పక్కటి ఎముకలోంచి నారిని చేసి ఆమెను ఆదాము దగ్గర తీసుకొని వచ్చేటప్పుడు ఆమె ఎవరిని చూసింది మొట్టమొదటిగా? హల్లెలూయా. అందుకే ఉదయాన్నే లేస్తూనే ఎవరి ముఖం చూడాలి మనము? పేపర్ల ముఖం కాదు, టీవీల ముఖం కాదు, సెల్ ఫోన్ ముఖం కాదు. ఆమేన్. హల్లెలూయా. స్టేటస్ ముఖాలు కాదు, ఫేస్బుక్ ముఖాలు కాదు. ఆమేన్. ఎవరి ముఖము? హల్లెలూయా. అతడు నిందారహితుడుగా ఉన్నాడు కాబట్టి, దేవునితో నడిచాడు కాబట్టి అతడు సాక్ష్యం పొందుకున్నాడు. ఆమేన్. హల్లెలూయా. భూమి మీద నేరారోపణ చేశాడు అందరికీ. ఐఎమ్ సంథింగ్ స్పెషల్ అని.
అట్లా మనం కూడా బ్రతకడం నేర్చుకోవాలి రోషంతో. హల్లెలూయా, ఆమేన్. పప్పులో ఉప్పు లేకుంటే రోషం చూపిస్తారు, అది వద్దు. కోడిలో గుడ్డు లేకుంటే రోషం చూపిస్తారు, అది వద్దు. ఆత్మ జీవితంలో రోషం ఉండాలా. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగాక. దాని తర్వాత చూడండి, ఆదికాండం 12వ అధ్యాయం 1వ వచనం. యెహోవా నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యుద్ధ నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. ఆమేన్. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదను, నిన్ను దూషించు వారిని శపించదను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అబ్రహాముతో చెప్పాడు, నేను చూపించే దేశానికి ఆమెన్ అడ్రస్ ఇవ్వకుండానే ఏమంటాడు, అందరిని వదిలేసి బయటికి రా అన్నాడు. అడ్రస్ చెప్పకుండానే ఏమంటున్నాడు, ఎవరిని వదలాలంట? నంబర్ 1 నీ దేశం, నంబర్ 2 నీ బంధువులు, నంబర్ 3 నీ తండ్రి ఇంటివారు. ఆమెన్. వీళ్ళని పట్టుకొని ఎప్పుడు తిరుగుతుంటాం మనం. హల్లెలూయా. గొప్ప విషయం చెప్పాలా వద్దా? వీళ్ళు వచ్చినారంటే నువ్వు మందిరానికి రావు. వాళ్ళ కోళ్ళు కుక్కలు వండుకుంటూ ఉండడమే సరిపోతుంది. వాళ్ళ సంబరాలు చూసి ఆనందించడానికే. ఒరే, ఒక దేవుడు ఉన్నాడు, బ్రతికిస్తున్నవాడు, కాపాడినవాడు, కొనుకనివాడు, పోషించేవాడు, సంరక్షించినవాడు, అడగకుండానే అక్కర్లని తీర్చేవాడు. ఆయన నీకోసం ఎదురు చూస్తున్నాడు మందిరంలో అన్న ఆలోచన కూడా రాదు మైండ్లోకి. ఎందుకు? మా దేశం నుంచి వచ్చినాడు, మా జిల్లా నుంచి వచ్చినాడు, మా వాడు, మా బంధువు, మా తండ్రింటి వారు. హల్లెలూయా. మా చిన్నాయన, మా పెద్దనాయన. ఆమేన్. బంధువులు వచ్చారు బ్రదర్, అందుకే రాలేకపోయినాను. ఏమనుకోద్దు అంటే దేవుని నా మాట, నన్ను కాదు. హల్లెలూయా. వాళ్ళు ఎన్ని రోజులు ఇంట్లో ఉంటే వీళ్ళు అన్ని రోజులు దూరం అయిపోతారు. దేనికి? దేవునికి దూరం అయిపోతారు, వాక్యానికి దూరం అయిపోతారు, సన్నిధికి దూరం అయిపోతారు, అన్ని దూరం అయిపోతారు. హల్లెలూయా. వాళ్ళు మేము పోయి వస్తామని చెప్పి వాళ్ళని సాగనంపి అన్ని చేసినాక మందిరానికి వచ్చి ఫ్యాన్ కింద కూర్చొని ఏం కొడతారంటే గురకలు. విశ్రాంతి తెచ్చి ఇచ్చాడు దేవుడు. మందిరంలో ఎంత నిద్ర, విశ్రాంతి. అందుకే దేవుడు అంటున్నాడు, లేచి నేను చూపించే దేశానికి బయలుదేరన్నాడు. హల్లెలూయా, ఆమేన్. అయితే అద్భుతం ఏంటో తెలుసా? వాక్యం ఏమంటుందంటే, అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అబ్రహాము ఏమని సాక్ష్యం పొందుకున్నాడు అని అంటే, అతడు దేవుని నమ్మినాడని సాక్ష్యం పొందుకున్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఏం అబ్రహాం తాత అన్నామంటే ఏమంటాడు తెలుసు? అబ్రహాము దేవుణ్ణి ఆశ్రయించిన, దేవుని నమ్మిన మనకు ఏ మేలు కొదవ ఉండదు అంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని నమ్ముకొని బయలుదేరినాడు అని చెప్పండి అందరు కూడా. నాకు అడ్రస్తో ఏం పని, ఆ దేశంతో నాకేం పని, ఆ ఊరితో నాకేం పని, ఆ ప్రాంతం నాకేం పని, ఆ పల్లెతో నాకేం పని, ఆ పట్టణంతో నాకేం పని, అక్కడ ఉన్న ప్రజలతో నాకేం పని. దేవుడు బయలుదేరమన్నాడు, నేను బయలుదేరుతున్నాను, అంతే. అందుకే అబ్రహాము దేవునితో ఒక స్నేహితునిలాగా గడిపి, అబ్రహాము దేవునితో నడిచి అతను ఏం తెలుసుకున్నాడు లాస్ట్కి? అబ్రహామా, నీ దేవుడు ఎవరు అని అంటే, యెహోవా ఈరే అని చెప్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే హెబ్రీలకు రాసిన పత్రికలో ఏమని చెప్తారో తెలుసా ఆయన గురించి? చూడండి, దేవునికి స్తోత్రం. 8వ వచనం. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయున్న ప్రదేశమునకు బయలు వెళ్ళెను. మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగకయే బయలు వెళ్ళెను. దేవునికి స్తోత్రం. ఎక్కడికి వెళ్ళాలో ఆయనకు తెలియదు, ఆయన ఏం చేశాడు? అందరూ ఆమెదని చెప్పరే. అదే విశ్వాసం అంటే, అదే దేవుని నమ్మడం అంటే. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.
అన్నీ ఉన్నాక అక్కడ పోయి కూర్చొని ఏదో చేస్తే అది పెద్ద సంగతి కాదు. జీరోలో నుండి రావాలి మనం. ఎప్పుడు హీరో అనేవాడిని ఎవరు అంటారంటే వాడు జీరోలో నుండి వచ్చినోడే హీరో. హల్లెలూయా. దాని తర్వాత బయలు వెళ్ళను విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు యాకోబు అను వారును గుడారములలో నివసించుచు అన్యుల దేశములో ఉన్నట్టుగా వాగ్దత్త దేశములో పరవాసులైరి. ప్రైజ్ గాడ్. ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు కలిగిన ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. హల్లెలూయా. అంటే అబ్రహాము బయలుదేరేటప్పుడు అతడు తన కనులను ఎక్కడెత్తాడు? దేవుని వైపు కనులెత్తాడు. ఆ దేవుని వైపుతో పాటు పునాదులు కలిగిన పట్టణం ఒకటి ఉంది. ఆ పట్టణానికి నేను వారసుని కావాలి అనే ఆలోచనతో అతడు దేవుని నమ్మి ఏం చేశాడంటే ఏ ఊరు, ఏ దేశం, ఏ ప్రాంతం కూడా ఆలోచన చేయలేదు. అతడు యెహోవా ఈరే 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 అనుకుంటేనే బయలుదేరాడు. అంతేక దేవుడే చూసుకుంటాడు, దేవుడే చూసుకుంటాడు, దేవుడే చూసుకుంటాడు అని బయలుదేరాడు. అదే విశ్వాసం అంటే. ఆమేన్. అందుకే అతడికి ఒక గొప్ప సాక్ష్యం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నమ్ముకున్నందుకు నీకేమొచ్చింది అబ్రహాం? దేవుని నమ్ముకున్నందుకు నీకేమొచ్చింది అబ్రహాం అంటే 24వ అధ్యాయం పోయి మొదటి వాక్యం చూసుకోరా అంటాడు. ఏముంది అక్కడ? అబ్రహామును బహుకాలము గడిచిన వృద్ధుడాయను అన్ని విషయములో యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. ఎంత గట్టి కొడతావు అంత గట్టిగా చప్పట్లు కొట్టు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అబ్రహాం అనగానే ఆశీర్వాదమే అబ్రహాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అన్ని విషయాల్లో దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడంట. కొన్ని విషయాల్లో కాదు, అన్ని విషయాల్లో దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు. అన్ని విషయంలో అబ్రహామును దేవుడు ఆశీర్వదించడానికి కారణం ఏంటంటే అతడు దేవుని నమ్మెను, దేవుని యందు విశ్వాసం ఉంచెను. హల్లెలూయా. పెట్టె వేరే అన్ని సదురుకొని ఏం చేశాడు? తన దేశాన్ని, తన బంధువులను, తన తండ్రి ఇంటి వారిని విడిచిపెట్టి, దేవునికి స్తోత్రం, దేవుడు చూపించే పునాదులు కలిగిన పట్టణం వైపు అతడు సాగిపోయాడు. దేవునికి స్తోత్రం. అందుకే అతడు ఒక గొప్ప సాక్ష్యం పొందుకున్నాడు. హల్లెలూయా. ఎంత గొప్ప సాక్ష్యం అంటే పౌలు గారు అంటారు సంఘముతోటి, అబ్రహాము ఆశీర్వాదాలతో మమ్మల్ని నింపునాయన అంటాడు. నువ్వు ఆశీర్వదించబడాలంటే ఎవరిని మాదిరి తీసుకోవచ్చు? అబ్రహాంని ఎట్లయితే ఆశీర్వదించావు నన్ను కూడా అట్లా ఆశీర్వదించని చెప్పడానికి హక్కు ఉందట మనకు. హల్లెలూయా. అంటే అబ్రహాం ఎటువంటి ఆశీర్వాదం అంటే అన్ని విషయాల ఆశీర్వాదం. అన్ని విషయాలంటే నంబర్ 1 ఆధ్యాత్మికంగా, నంబర్ 2 శారీరకంగా, నంబర్ 3 మానసికంగా, నంబర్ 4 వస్తు రూపంగా అతడు ఆశీర్వదించబడ్డాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అబ్రహాము జీవితంలో గాని అన్న మాట లేదు. హల్లెలూయా. అన్నీ ఉన్నాయి కానీ అంటుంటాం కొన్నిసార్లు. అన్నీ ఉన్నాయి కానీ తినేవాళ్ళు లేరు, అన్నీ ఉన్నాయి కానీ రోగం ఉంది, అన్నీ ఉన్నాయి కానీ అది ఉంది, అన్నీ ఉన్నాయి కానీ ఇది ఉంది అంటుంటాం. కానీ అబ్రహాం జీవితంలో అది లేదు. అన్ని విషయంలో దేవుడు అతను ఆశీర్వదించాడు. ఎందుకంటే అబ్రహాం దేవుని నమ్మాడు. ఆ నమ్మకం అతనికి ఒక సాక్ష్యాన్ని ఏర్పాటు చేసింది దేవుని బిడ్డ. హల్లెలూయా. దేవుని నమ్ముకొని నువ్వు ఎప్పుడైతే అడుగులు బయటికి వేస్తావో నా దేవుడు నిన్ను ఎన్నడూ సిగ్గుపరచనీయడు. దేవుని బిడ్డ. ఎస్, హల్లెలూయా. నమ్మాడు కాబట్టి విధేయత చూపించి అడుగులు బయట పెట్టాడైనా. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నేను పరలోకం పోయినాక అబ్రహాం చూద్దామని ఇప్పుడే చూడొచ్చు మీరు అబ్రహాంని. ఆమేన్. మీ సేవకుడు ఒక అబ్రహాం. అవును, మేము నమ్మి వచ్చాము ఇక్కడికి, విధేయత చూపించి వచ్చాం. మీరెవరు నేనెవరో ఎక్కడెక్కడో అందరినీ బైపాస్కి తెచ్చి పెడితే. ఆమేన్. హల్లెలూయా. ఇది 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 కాదు ఆశీర్వాదం? చెప్పరే గట్టిగా.
ఇంకొకసారి గట్టిగా ఆమేన్. ఏమీ లేనప్పుడు, తినడానికి తిండి లేనప్పుడు, వేసుకోవడానికి వస్త్రాలు లేనప్పుడు, ఉండడానికి ఇల్లు లేనప్పుడు, ఈరోజు 4 ఇల్లులు, లేకపోతే 4 వస్త్రాలు, లేకపోతే 4 కార్లు, 4 వచ్చినట్టు నువ్వు అబ్రహమే. ఇవన్నీ ఎట్లా సంపాదించావు, ఎట్లా అంటే రెక్కాడి రక్తంతో నడిపిన ఈ రిక్షా. ఇది కాదు ఆమేన్. తిని తినక వెనక రాళ్ళు వేసి ఇది కాదు. హల్లెలూయా. అబ్రహాములాగా వెదజల్లాను, అబ్రహాములాగా నమ్మాను, అబ్రహాములాగా విశ్వసించాను, అబ్రహాములాగా లోబడ్డాను, అబ్రహాములాగా విధేయత చూపించాను. దానికి ఫలితం ఈ ఆశీర్వాదం అన్న సాక్ష్యం నీకు ఉండాలా. హల్లెలూయా. ఆమేన్. ఏం లేకుండా సేవకుడు వచ్చి భలే డెవలప్ అయినాడు అంటే అబ్రహాం. హల్లెలూయా. దేవనామానికి మహిమ కలుగునుగాక. అబ్రహాం అందుకే సొదొమ వచ్చి సొదొమ రాజు చేతిలో నుంచి సొదొమ రాజును అతనికి ఆస్తినన్ని పట్టుకొని వేరే రాజులు పోతే వీడు యుద్ధం చేయడానికి వెళ్ళి వీళ్ళందరినీ తరిమి పట్టుకొని కదా ఆస్తులన్నీ తెచ్చి ఇచ్చి అన్నప్పుడు సొదొమ రాజు అంటాడు, అయ్యా మనుషులను నాకు వదిలిపెట్టి నీకేం కావాలో అంత తీసుకో అంటాడు. ఆస్తి, బంగారం, వెండి, వజ్రాలు ఏమోనే అన్నీ. కానీ అబ్రహాం ఏమంటాడు, నాకు నూలు పోగు కూడా వద్దు నీ దాంట్లో నుంచి. ఎందుకు? ఒకవేళ నేను తీసుకున్నాను అనుకో, రేపు నువ్వు ఊర్లోకి పోయి టాక్ ఆఫ్ ది టౌన్ ఏం చెప్తావంటే నా ద్వారానే అబ్రహాం ఆశీర్వదించబడ్డాడు, ఈరోజు నా సంపదన ఆయనకి ఇచ్చాను కాబట్టి ఆయన ఎంత డెవలప్ అయ్యాడని నీ పేరు ప్రకటించబడుతుంది. అది నాకు ఇష్టం లేదు. ఎందుకంటే నన్ను పిలిచిన వాడు ఎంతైనా నమ్మదగిన దేవుడు, సకల ఆశీర్వాదములకు ఆయన కర్తయ్యున్న దేవుడు. ప్రతి మంచి ఆశీర్వాదం, ప్రతి గొప్ప ఆశీర్వాదం ఆయన యొద్ద నుండి రావాల్సిందే, ఆయన యొద్ద నుండి వస్తే నేను పొందుకోవాల్సిందే. నీ ఆఫర్లో నాకు పనిచేయవు, నీ ఊఫర్లు నాకు వద్దు అన్నాడు ఆయన. అది రోషం అంటే. అమ్ముడు పోలేదు అబ్రహాం. హల్లెలూయా, హల్లెలూయా. పని చేశాడు, దాని ఫలం ఏం ఆశించలే. ఆయన సొదొమ రాజు నేను ఎందుకు యుద్ధం చేశాను తెలుసా, మా వాడు ఒకడు ఉన్నాడు నీ ఊర్లో, నీ దేశంలో, వాని కోసం వచ్చినా నేను. వాడు నీతిమంతుడు, వాడు లోతు అనేటోడు, వాని కోసం నేను వచ్చింది, లేకపోతే నాకేం పని నీతో. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అంటే ప్రతిఫలాన్ని ఏం ఆశించలేదు. అదే అండి అబ్రహాం ఆశీర్వాదం అంటే. ఆమేన్. మనం కొంచెం చిన్న పని చేసి ఇట్లా చేతులు కట్టుకొని ఉంటాం, ఏమని ఇస్తారేమో, ఏమని ఇస్తారేమో, ఏమని ఇస్తారేమో, ఏమని ఇస్తారేమో అని. చి 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 చి. హల్లెలూయా. అబ్రహాము ఆశీర్వాదం అది కాదు. నీ అంతటా నీ పని చేయాలంతే. చేసి పక్కకు పోయినప్పుడు ఇచ్చేటోడిని వెనకబడాలి. అన్న రాన్న అన్న అక్కక్క తీసుకో, అక్కక్క రాన్న అక్కక్క. ఇది ఆశీర్వాదం అంటే. ఏమే ఏంద్రా ఇడు పెద్ద పిసినారోడు అంటున్నాడు, ముందులాగా లేడు ఇడు. అట్టదా. హల్లెలూయా, ఆమేన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అబ్రహాం ఏం పొందుకున్నాడు? ఎట్లా పొందుకున్నాడు సాక్ష్యం? దేవుని నమ్మి పొందుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పాల హల్లెలూయా. దేవునామానికి మహిమ కలుగాక. ఇంకా 2 భక్తులను చూసి ముగిస్తాను. దేవుని స్తోత్రం. దాని తర్వాత చూడండి, ఆదికాండం 18వ అధ్యాయం. చాలా మంది చూద్దాం పోయి. ఆమె కూడా మంచి ఫెయిత్ లేడీ బా. హల్లెలూయా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆదికాండం 18:6. అబ్రహాము గుడారములోనున్న శారా యొద్దకు త్వరగా వెళ్ళి, నీవు త్వరపడి 3 మానికల మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయుమని చెప్పెను. మరియు అబ్రహాము పశువుల మందకు పరుగెత్తి ఒక మంచి లేత దూడను తెచ్చి ఒక పనివానికి అప్పగించెను. వాడు దాన్ని త్వరగా సిద్ధపరచెను. తరువాత అతడు వెన్నను పాలను తాను సిద్ధము చేయించిన దూడను తెచ్చి వారి ఎదుట పెట్టి వారు భోజనము చేయుచుండగా వారి యొద్ద ఆ చెట్టు క్రింద నిలుచుండెను. ఆమేన్. దేవునికి స్తోత్రం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:11 వచనం.
విశ్వాసమును బట్టి 11 విశ్వాసమును బట్టి శారయు వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనెను గనుక తాను వయస్సు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందెను. అందుచేత మృతతుల్యుడైన ఆ యొక్కని నుండి సంఖ్యకు ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందలి లెక్కింప శక్యము కాని ఇసుక వలెను సంతానము కలిగెను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందరూ ఆమేన్ చెప్పండి. శారా గొప్ప సాక్ష్యం పొందుకుంది. ఆమె కూడా ఆమె సాక్ష్యం ఏంటంటే, మా ఆయన నమ్మిన దేవుడు వాగ్దానాలు చేసే దేవుడు. మా ఆయన నమ్మిన దేవుడు ఎవరు? సో మా ఆయన దేవుడు వాగ్దానాలు చేసి దానిని నెరవేర్చగలిగిన సామర్థ్యం కలిగినోడు. హల్లెలూయా. ఈరోజు మా ఇంటికి వచ్చాడంటే నెరవేర్చడానికే. కాబట్టి ఆయనకు నేను ఏం చేయాలనుకుంది? పరిచర్య అనండి అందరు కూడా. పరిచర్యలో ఉన్న బ్యూటీ అది. కొంతమందికి అర్థం కాలే పరిచర్యలో ఉన్న శక్తి ఏంటో. ఆమెన్. చేయించుకునే లిస్టులోనే ఉన్నారు కానీ చేసే లిస్టులోకి ఇంకా రాలేదు వాళ్ళు. చేసే లిస్టులో ఉన్న వాళ్ళందరూ కూడా యేసు ప్రభుతో నడిచేవారు. ఆమెన్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎందుకంటే కొందరు తెలియకనే దేవదూతలకు పరిచర్య చేసినారట. ఆమేన్. కాబట్టి పరిచర్య చేయించుకోవడం పెద్ద సంగతి కాదు. నువ్వు పరిచర్య చేస్తున్నావు చూడు, ఆ పరిచర్య చేసే క్రమంలో ఉన్న వాళ్ళు ఎవరంటే శారా క్రమంలో ఉన్న వాళ్ళే. అటువంటి వారి నోట్లో ఎప్పుడు నా దేవుడు నవ్వును పెట్టి ఉంటాడు. దేవుని బిడ్డ, పరిచర్య చేసేవారి నోట్లో ఎప్పుడు నవ్వు ఉంటుంది చూడండి కావాలంటే. హల్లెలూయా. పరిచర్య చేయించుకునే వారి ముఖంలో ఎప్పుడు పొడు ముఖమే ఉంటుంది. ఏంది ఈ చీర వేసినారు నాకు, ఇంత లావు మనిషికి బో. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆమేన్. అది చేయించుకునేవారు. చేసేవారు ఎట్లుంటారు తెలుసా? అమ్మమ్మ కూర్చోమ్మా దీంట్లో ఒక్క నిమిషం, సిస్టర్ ఒక్క నిమిషం అని తుడిచి కూర్చోండి. ప్రైజ్ ది లార్డ్, బాగున్నారు కదా. అది పరిచర్య చేసేవారి లక్షణం. ఇప్పుడు ఇద్దరిలో ఎవరు సూపరు? ఈరోజు నువ్వు ఉండవలసిన స్థాయిలో, పొందుకోవాల్సిన స్థితిలో, అనుభవించవలసిన ఆశీర్వాదాలు నువ్వు ఎందుకు అనుభవించలేకపోతున్నావు అంటే, ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నట్టు ఎందుకు నీ బ్రతుకుందంటే, నీవు ఈ క్రమంలోకి రాలేదు ఇంకా. శార పెత్తనాలు చేస్తున్నంత కాలము ఆ ఇంట్లో ఫలము లేదు. శార పెత్తనాలు చేస్తున్నంత కాలం ఆ ఇంట్లో ఏమి లేదు, ఫలము లేదు. అంత సొన్నితే స్వర ఆలోచనలే, అంత సొంత తలంపులే, సొంత చిత్తమే, సొంతంగానే పోయింది అంతా. ఆగర్ని తెచ్చిపెట్టింది ఇంట్లో కదా. ఎంత ప్రాబ్లం తెచ్చిపెట్టింది ఆమె. సొంత తీర్మానాలు ఇవన్నీ కూడా, సొంత ఆలోచనలు అంతా కూడా. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, జీవాధిపతివైన దేవా, ఇంతవరకు మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు. మమ్మల్ని సాక్షులుగా నిలబెట్టావు. మా పితరులు మేఘాల వలె మాకు సాక్షులుగా ఉన్నారయ్యా. ఆవరించున్నారు వాళ్ళు తండ్రి. ఆమేన్. తలెత్తితే మాకు కనబడేది వాళ్ళే ప్రభువా. వాళ్ళు మాలాగానే ఈ లోకంలో జీవించారు, మాలాగానే ఉన్నారు. వాళ్ళు మాలాంటి పరిస్థితులు గుండానే వెళ్ళారు. అయితే వాళ్ళల్లో ఉన్న లక్షణములు వారిని ఒక గొప్ప సాక్షులుగా మార్చింది ప్రభా. వారి భక్తిలో వైర్యం ఉంది ప్రభా. వారి యొక్క క్రియల్లో వైర్యం ఉంది ప్రభా. వారు చేసిన విధానాల్లో ఒక ప్రత్యేకత ఉంది నాయన. మేము కూడా అటువంటి గుణలక్షణాలతో అలంకరించబడే వారంగా మమ్మల్ని మార్చండి తండ్రి. మీకే వందనాలు, స్తోత్రాలు ప్రభా. చెప్పబడిన ఆ సేవకుల లాగా ప్రభా, మాలో కూడా మంచి శ్రేష్టమైన లక్షణములను మనకు దయచేసి వాటి ద్వారా మేము గొప్ప సాక్ష్యం పొందుకునే కృప మాకు దయచేయండి. మీకే స్తుతి, ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తూ వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్.